ఊరు రుబ్బు నువ్వు అడుగురా మంచి క్వశ్చన్ ఇప్పుడు మంచిది సెలెక్ట్ చేసి అడగలరా నువ్వు ఇప్పుడు. అన్ని క్వశ్చన్లు అలాగే ఉంటే మంచి క్వశ్చన్ ఆడెక్కడి నుంచి సెలెక్ట్ చేస్తాడు గొడుగు బాబా, నువ్వు మరీ చెప్తావా? ఓర్ నాయన అన్ని డిఫరెంట్ క్వశ్చన్లే ఉన్నాయి కానీ ఒకటి కూడా మంచి క్వశ్చన్ కనపడట్లేదు గొడుగు బాబా నాకు ఇందులో. నీ అబ్బా పోటున కొడక మంచి క్వశ్చన్లు ఉంటే నేను అడగనేంట్రా, ఆ క్వశ్చన్లు లేకే కదా నీకు ఇస్తాను, అడుగు ఇప్పుడు. ఒరే రుబ్బా ఒరే కోతే ఏట్రా మీరు ఇలాగ నాకు టైం వేస్ట్ చేసేస్తాను మీరు. దొరికింది గొడుగు బాబా. సరే ఇది మూడో ప్రశ్న అడుగుతున్నా చూడ, మంచి ప్రశ్న ఇదే. నీ అబ్బా పొట్టున కొడక నువ్వు ముందు అడగరాదురా, అది మంచిదో చెడ్డదో మేము చెప్తాము క్వశ్చన్. సరే సరే అడుగుతున్నా గొడుగు బాబా. నేను చాలా రోజుల నుంచి ధ్యానం చేస్తున్నాను. అయితే ధ్యానం చేసేటప్పుడు అలాగే నిద్రపోతూ పక్కన పడిపోతున్నా నేను. అలా నిద్రపోకుండా ఉండడానికి అలాగే పక్కకే పడిపోకుండా ఉండడానికి నాకు ఏదైనా సలహా ఇవ్వు నువ్వు. గొడుగు బాబా ఏదైనా కొండ చివరికి ఎక్కిపోయా ధ్యానం చేసుకోమా, అక్కడి నుంచి అలాగే నిద్రపోయి పడిపోయిందంటే ఇక డైరెక్ట్ దేవుడి దర్శనం అయిపోద్ది. ఊరు కోతే అది చాలా మంచి క్వశ్చన్ రా, అదే నువ్వు మధ్యలో దూరిపోయి చెడగొట్టకరా దాన్ని నువ్వు అలాగా. గొడుగు బాబా చూసావు నన్ను, నేను మంచి క్వశ్చనే సెలెక్ట్ చేసి అడిగాను, నువ్వు దీనికి మంచి సమాధానం కూడా చెప్పి ఇప్పుడు. అలాగలగిరా రుబ్బా నేను మంచి సమాధానమే చెప్తాను కదేటే. చూడమ్మా నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు నీ తల మీద ఒక పుస్తకంగానే చిన్న బరువుగానే పెట్టుకో, అప్పుడు మెడ అటు ఇటు వంగదో, నీకు నిద్ర కూడా రాదో దెబ్బకే. దెబ్బకి మెడలు పట్టేసి మరి ఎటు తిరగకుండా అయిపోద్ది. ఊరి కోతి ఏట్రా నువ్వు కామెడీ రా, ఇలాగ అన్ని నీకు అలాగ మాట్లాడకూడదురా మధ్యలో నువ్వు. నీ అబ్బ కోతిన కొడక దొరక మంచి ప్రశ్న అడిగాను నేను ఎదుర్కొనే, నువ్వు మళ్ళీ దాన్ని చెడగొట్టకరా నువ్వు. ఫోన్లరా రుబ్బా మళ్ళీ సమాధానం చెప్తా చూడమ్మా తల మీద నువ్వు బరువు పెట్టుకొని ధ్యానం చేస్తే నీ ధ్యాస ఎటు వెళ్ళదో, ఊపిరి మీద నీ తల మీద ఉన్న బరువు మీద ధ్యాస పెట్టు నువ్వు నిద్ర రాదులే. గురువు బాబా సూపర్ నువ్వు, ఆధార్ కొట్టి అసలు సంబంధం అంటే ఇలాగే ఉండాలి, నిజంగా గురువు అనిపించుకున్నావు నువ్వు ఇప్పుడు. ఒరే పుట్టిన కొడక నువ్వు కాక పట్టింది చాలు గొడుగు బాబాను కానీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చదువు. గొడుగు బాబా ఫోర్త్ క్వశ్చన్ చదువుతున్నా చూడ, రోజు రోజుకి నా అందం తగ్గిపోతుంది, తెల్లగా ఉన్న నేను నల్లగా అయిపోతున్నా. గొడుగు బాబా ఏం చెయ్యాలి నేను ఇప్పుడు? దేవుడి గురించి ధ్యానం గురించి అడగడానికి నేను ఇక్కడ వీడియోలు చేస్తుంటే వీళ్ళేమో అందచందాల గురించి అడుగుతుంటారు. ఏంట్రా చెప్పకపోతే ఒక బాధ చెప్తే ఇంకో బాధ. సరే చెప్పేస్తాలే. గొడుగు బాబా ఎలాంటి క్వశ్చన్ వచ్చినా నువ్వు ఆన్సర్ చెప్పు, లేకపోతే ఫాలోవర్స్ తగ్గిపోతారు నీకు. ఇదేటిదే అలానే చెత్త ప్రశ్నలు కూడా సమాధానం చెప్పమంటావు నువ్వు గొడుగు బాబానే. నీ అబ్బా పొట్టిన కొడక ఊదొత్తికి అగరబత్తికి తేడా తెలియదు నీకు, నువ్వు కూడా చెప్తున్నావురా సోషల్ మీడియా గురించి నీకేం తెలుసు బే? నీ అబ్బా కోతిన కొడక ఊదొత్తు అగరబత్తి ఒకటే కదరా, నువ్వు ఎందుకురా నన్ను ఎప్పుడూ తిడతావు నువ్వు? ఊడి అమ్మ ఊదొత్తు అగరబత్తు ఒకటేనా? ఒరే డైలాగ్ వేస్ట్ అయిపోతుంది. ఒరే పొట్టుడా డైలాగ్ క్యాన్సల్ రా, ఊదొత్తికి కొవ్వొత్తికి తేడా తెలియదు నీకు, నీకేం తెలుసురా సోషల్ మీడియా గురించే? ఓరు బాబు నీకు అన్ని తెలుసులేరా బాబు, నువ్వు కెమెరా పని చూసుకో, నా పని నేను చేసుకుంటా. ఊరే రుబ్బా ఒరే కోతే నేను ఇప్పుడు క్వశ్చన్కి సమాధానం చెప్పాలరా, నేను మీరేట్రా అలా కొట్టుకుంటారు ఇప్పుడు రికార్డ్ చేయనరా, నేను సమాధానం చెప్తాను. అంత ఈ పొట్టిన కొడుకు వాళ్ళే. సరే కొడుకు బాబా నువ్వు ఆన్సర్ చెప్పు, నేను రికార్డ్ చేస్తానులే. చూడమ్మా నీ దాంపత్య జీవితం బాగుండాలంటే మీ ఆయన్నే సిగరెట్ మందు మానేమని చెప్పు, అప్పుడే బాగుంటది నీ జీవితము. ఇదేటిదే గొడుగు బాబా, ఆమె ముఖం అందంగా తయారవడానికి అడిగిందే, నువ్వేమో దాంపత్య జీవితం గురించి చెప్పేస్తాను నువ్వు, తప్పదే. ఒరే మీరేరా నన్ను ఇలా కన్ఫ్యూజ్ చేసేస్తాను రా, ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ చెప్పేస్తానో కూడా తెలియట్లేదు నాకు. నో కన్ఫ్యూజన్ గొడుగు బాబా, ఆడవాళ్ళకి అందమే పెద్ద ఆయుధమా, అందుకే అందాన్ని పెంచుకోవడానికి వాళ్ళు ఎన్ని టిప్స్ అని అడుగుతారో, మంచి టిప్ ఒకటి చెప్పే వాళ్ళకే. అలాగలగేరా కోతే ఈ టిప్తో అందం అమాంతం పెరిగిపోద్దా. చూడమ్మా నువ్వు మొహానికి పసుపు రాసుకున్నప్పుడు ఆ పసుపులో పీతాంబరం కలిపి రాసుకో. ఇదేటిదే గొడుగు బాబా, పీతాంబరితో కొంచెం బిందులకి అడిగితే కలకల్లాడిపోతాయా, నువ్వేటే మొఖానికి రాసిమంటున్నావు దాన్ని. పీతాంబరం తీసుకొచ్చే కొంచెం బిందుల మీద రాగి బిందుల మీద రాస్తే మురికంతా పోయి కలకల్లాడిపోతాయవే. మరి అటే అంత గట్టిగా ఉన్న కొంచెం బిందె మీద ఉన్న మురికినే పోగొడుతుందంటే ఆఫ్టర్ ఆల్ మొఖానికి ఉన్న మురికిని పోగొట్టదా ఏటే, అందుకే పీతాంబరే కలుపు రాసుకో పసుపులో. గొడుగు బాబా నువ్వు ఎందుకో తేడా చెప్తున్నావు ఆన్సర్లో, ఒక క్వార్టర్ గుట్టవేయట్టు నువ్వు రైతురా. నీ అబ్బా పొట్టిన కూడా పెద్దోళ్ళు ఏది చెప్పినా దాని వెనకాల అంతరార్థాలు ఇంకా పరమార్థాలు ఎన్ని ఉంటాయి రా, నువ్వు మూసుకుని క్వశ్చన్లు అడుగు నువ్వు. ఒరే రుబ్బో ఎవరికి ఎలాంటి సమాధానం చెప్పాలో నాకు తెలియదేటే, నువ్వు క్వశ్చన్ అడుగు నెక్స్ట్ క్వశ్చన్. మిత్రులారా మా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. మన ఛానల్ రోజు రోజుకి కిందకి పడిపోతుంది, మీరు ఒక లైక్ కొట్టండి ఛానల్కే. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం ఎంకరేజ్ చేయండి ఛానల్ ని, మేము ఎంతో కష్టపడుతున్నాం వీడియోస్ కోసము. చాలా థ్యాంక్స్ చూస్తున్నందుకు, వెయిట్ చేయండి వేగంగా వచ్చేస్తాం. థ్యాంక్ యూ. iPad.